నమస్తే అన్న, అందరికీ నమస్కారం. ప్రస్తుతం గల్ఫ్ మరియు కువైట్ దేశ ప్రాంతాలలో ఉన్న పరిస్థితుల నేపథ్యంలో గల్ఫ్ దేశాల నుంచి ఆయిల్ను ఇండియాకు తీసుకుని వెళ్ళాలంటే, చమురును ఇండియాకు తీసుకువెళ్ళాలంటే కానీ హార్ముజ్ జలసంధి, స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ ఏదైతే ఉందో అది కీలకం అన్నమాట. దాన్ని ప్రస్తుతం ఇరాన్ మూసివేసింది. ఈ నేపథ్యంలో భారతదేశం కోసం ఆ యొక్క జలసంధిని ఓపెన్ చేసి భారతదేశానికి సంబంధించిన 2 నౌకలకు అనుమతి ఇచ్చినట్లయితే స్థానిక మీడియా పేర్కొంది. వివరాల్లోకి వెళితే క్రూడ్ ఆయిల్ రవాణాకు కీలకంగా ఉన్న హార్ముజ్ జలసంధిలో భారత నౌకల రవాణాకు ఇరాన్ దేశం అనుమతి ఇచ్చినట్లు స్థానిక మీడియా తెలిపింది. భారత విదేశాంగ మంత్రి జైశంకర్ గారు ఇరాన్ విదేశాంగ మంత్రి అరాగ్జీ గారితో చర్చల తర్వాత ఈ నిర్ణయం వెలువడినట్లు పేర్కొంది. దీంతో పుష్పక్ పరిమల్ అనే ఇండియన్ ఆయిల్ ట్యాంకర్ల ద్వారా గల్ఫ్ దేశాల ఆయిల్ను మనం సులభంగా దిగుమతి చేసుకోవచ్చు. అటు యుఎస్, యూరప్, ఇజ్రాయిల్ దేశాల నౌకలపైన ఆంక్షలు కొనసాగుతూ ఉన్నాయన్నమాట. ప్రస్తుతం ప్రపంచ దేశాలని మనం చూసుకుంటే ఆ యొక్క హార్ముజ్ జలసంధి ఓపెన్ చేస్తే మా నౌకలను మేము పంపించుకుంటామని చెప్పేసి ప్రపంచ దేశాలన్నీ ఇరాన్కు మొరపెట్టుకుంటూ ఉన్నాయి. కువైట్ కానీ గల్ఫ్ దేశాలు కానీ మా యొక్క బిజినెస్ వ్యాపారాలు దెబ్బతింటూ ఉన్నాయి, మా యొక్క ఆర్థిక వ్యవస్థలు దెబ్బతింటూ ఉన్నాయి. హార్ముజ్ జలసంధి ఓపెన్ చేయని చెప్పేసి అమెరికా కూడా హార్ముజ్ జలసంధి ఓపెన్ చేయకపోతే మీ మీద దాడులు చేస్తామని చెప్పి బెదిరింపులకు పాల్పడుతూ ఉన్నా సరే కానీ ఇరాన్ ఎవరి బెదిరింపులకు లొంగలేదు. భారతదేశం నుంచి భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆదేశాల మేరకు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ మంత్రి జైశంకర్ గారు ఇరాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ మంత్రికి ఒక ఫోన్ చేయగానే మన యొక్క నౌకలకు మనం చూసుకుంటే వాళ్ళు అనుమతినివ్వడం జరిగింది. అంతకు ముందు మనం చూసుకుంటే ఇరాన్కు సంబంధించిన ఒక నౌకకు మన భారతదేశం అక్కడ ఉండేందుకు, మన నౌకాశ్రయంలో ఉండేందుకు అనుమతి ఇవ్వడం జరిగిందనమాట. కాబట్టి ప్రస్తుతం మనం చూసుకుంటే కానీ భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రపంచ నాయకుడని చెప్పేసి ప్రపంచ దేశాలు, కువైట్లో ఉన్న గల్ఫ్ దేశాలకు సంబంధించిన నాయకులైతే ఆయన ఈ యొక్క యుద్ధం ఆపాలని చెప్పి కోరుతూ ఉన్నాయి. మరి భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాల్సి ఉంది. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.